పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట ఘటనపై ఒడిశా సర్కార్ సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. పూరి డీసీపీ బిష్ణు చరణ్, పోలీస్ కమాండెంట్ అజయ్ పై చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్, ఎస్పీ బినీత్ అగర్వాల్ పై బదిలీ వేటు వేసింది. రద్దీని అదుపు చేయడంలో విఫలమయ్యారని చర్యలు తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. ఇటు తొక్కిసలాటలో చనిపోయిన ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 2 మహిళలు, 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. గుండీచా ఆలయం సమీపంలోని శారదాబలి దగ్గర తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య తొక్కిసలాట జరిగింది. మృతులు 80 ఏళ్ల ప్రేమకాంత మొహంతి, 36 ఏళ్ల వసంతి సాహు, 42 ఏళ్ల ప్రభాతి దాస్ గా గుర్తించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు రావడంతో ఈ ఘటన జరిగిందని సమాచారం. రథయాత్ర గండిచా ఆలయం చేరుకునే సమయానికి జగన్నాథుని దర్శనం కోసం భక్తులు పోటీపడ్డారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడం, దర్శనం కోసం తోసుకుని రావడంతో తోపులాట జరిగిందని అంటున్నారు.